ఆత్మయైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము జకర్యా 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, దేవుని కొరకైన లోతైన విషయాలను కొందరు వాంఛించుచుండగా మన తరము వారు లోతు లేనటువంటి భక్తి వేషాలతో ఉంటూ ఉన్నారు. ఈ దినాల్లో ప్రమాదకరమైనటువంటి లోతు లేని భక్తి నుండి దూరంగా ఉండడానికి బలమైనటువంటి ప్రార్థన ఆత్మ మనకు ఉండాలి. హృదయపూర్వకమైన భక్తి లేకపోతే క్రైస్తవత్వము వట్టిదే. దేవుని కొరకు, ఆయన ప్రేమను వెదకడము కొరకు హృదయపూర్వకమైనటువంటి భక్తిని మనము చేయాలి. వేరే ఉద్దేశాలతో మనము క్రైస్తవత్వాన్ని కొనసాగించకూడదు. ఏమైనప్పటికీ అనేక మందిగా కలగలుపుగా అయిపోవడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. భక్తి అంటే ఈ రోజుల్లో లోకరీతిగా అభివృద్ధి, ఆరోగ్యము కొరకు, వస్తు సంపద కొరకు, స్వంత సుఖము కొరకు అనే అర్థమిచ్చినట్లుగా మారిపోయింది. అసలు ఇది భక్తి కానే కాదు. క్రొత్త నిబంధన భక్తి అది కాదు. ప్రార్థనాత్మతో తప్ప ఈ ప్రమాదాల నుండి తప్పించేదేదీ లేదని నాకు తెలుసు. కాబట్టి మనము ప్రార్థన ఆత్మతో నింపబడి కదిలింపబడవలసి ఉంది. ప్రార్థనాత్మ హృదయ లోతుల్లోనికి చొచ్చుకొనిపోయి మన ఉద్దేశ్యాలను, దాచబడినటువంటి పాపాలను చెరపట్టి సిలువ వద్ద మనలను విరగగొట్టి సహోదరుల ముందు మనలను మనం తగ్గించుకొని వ్యక్తిగత త్యాగము, తనను తాను ఉపేక్షించుకునే జీవితంలోనికి నడిపించి గర్వానికి, స్వీయ ఘనతకు తావివ్వకుండా ఉంటుంది. ఇంకా చెప్పాలి అనంటే ప్రార్థనాత్మ లేకపోతే నిజ క్రైస్తవ జీవితాన్ని మనము జీవించలేము. ఇలాంటి ప్రార్థనాత్మను పోగొట్టుకొని ఒక క్రైస్తవుడిగా ఎలా జీవించగలడు? మనము ప్రార్థనాత్మతో నింపబడినప్పుడు మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్నవారికి పాపపు ఒప్పుకోలును వ్యాపింపజేస్తాము. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి వీధులలో నడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మన దేశపు నైరుతి తీర ప్రాంతాలలో ఆత్మను సంపాదించిన హెబిక్ అనే వ్యక్తి ప్రార్థనలో జయము వచ్చేంత వరకు మాటిమాటికి మోకరించి ప్రార్థన చేసేవాడు. క్రీస్తు వారి కొరకు ఆయన సాధించిన కార్యాలు అనేకమైనవి ఉన్నాయి. మనం జాగ్రత్తపడి మెలకువగా ఉండి విరిగి నలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. మనము ప్రార్థనాత్మను పోగొట్టుకుని ఉంటే దీనముగా ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని ముఖాన్ని శ్రద్ధగా వెతికే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.